కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన 17 సంవత్సరాలుగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా రక్తదానం పట్ల అవగాహనను తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం ఇలాంటి మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమని మండల పరమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మరి మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. తలసేమియా వ్యాధి అంటే చాలామందికి సమాజంలో అవగాహన లేదు. మరి పుట్టుకతోని వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి లోపంతో కూడుకున్నటువంటి వ్యాధి. మరి పుట్టినటువంటి చిన్న పిల్లలకి 15 నుండి 25 రోజులకు ఒక యూనిట్ రక్తం అనేటువంటిది అవసరం ఉంది. మరి అలాంటి చిన్నపిల్లలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా చిన్నారులు ఉన్నారు. మరి వేసవి కాలం కావడం, అలాంటి చిన్న పిల్లలకు రక్తం అందకపోవడంతో ఈ వేసవి కాలంలో ఆ చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఈరోజు పరమల్ల గ్రామంలో ఉన్నటువంటి యువత గ్రామస్తుల సహకారంతో ఇది 2వ క్యాంపు. గత సంవత్సరం 2023 జనవరిలో కూడా ఒక క్యాంపు తలసేమియా చిన్నారుల కోసం నిర్వహించాము. మరి ఈరోజు కూడా మెగా క్యాంప్ నిర్వహించాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు కూడా అభినందించి మరి రక్తదానం యొక్క ప్రాధాన్యతను కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పరమల్ల గ్రామంలో ఇంతటి రక్తదాన శిబిరం విజయవంతమైందంటే ఇది ఒక్క రోజుతో అయినటువంటిది కాదు. గత 15 రోజుల నుంచి ఈ రక్తదాన శిబిరము విజయవంతం కావడం కోసము మరి ఈరోజు రాజాగౌడు, మరి శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా యువజన సంఘాలు కూడా ఇక్కడ బలంగా ఉన్న సంఘాలు, మరియు మా ఉపాధ్యక్షులు డాక్టర్ పుట్ల అనిల్ గారు వారి సహకారంతో 2వ రక్తదాన శిబిరం గ్రామస్తులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఎప్పుడు ఎవరికి ఎక్కడ రక్తం అవసరమైనా ఆ రక్తాన్ని అందజేయడం కోసము కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇద్దరు కూడా మీ విలేజ్ వాళ్ళకి ఎక్కడైనా రక్తం అవసరం ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈరోజు రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరికీ కూడా సహకరించినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రక్తదాతలను మరి అభినందించాలనే ఉద్దేశంతో ఈరోజు 1 లీటర్ జ్యూస్ ప్యాకెట్లను మరి మా కామారెడ్డి బ్లడ్ డోనర్స్ జనరల్ సెక్రటరీ మరి గంపా ప్రసాద్ గారు వారు ఈరోజు అందరికీ కూడా 1 లీటరు జ్యూస్ ప్యాకెట్స్ ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి త్వరలోనే మరి జిల్లా కలెక్టర్తోని ఈరోజు ఎవరైతే రక్తదాన శిబిరానికి సహకరించారో వారికి కూడా అవార్డ్స్ కూడా త్వరలోనే అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కోసం సందర్భంగా మన బాలు అన్న గారు ఒక ఈ తలసేమియా వ్యాధి గ్రస్తులకు రక్తం అవసరం ఉన్నది అంటే మరి ఈ వార్షికోత్సవం సందర్భంగా ఊరికినే ఎందుకుందామని రక్తదానం చేస్తే బాగుంటుందని మా యువకులకు మా ఫ్రెండ్స్కు చెప్తే చాలా బాగుంటుందని అన్నారు. వాళ్ళ ప్రోద్బలంతో మేము గత 15 రోజుల నుంచి అందరినీ మోటివేట్ చేసుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా రక్తదాన శిబిరానికి తరలి వచ్చిన యువకులకు, ప్రత్యేకంగా మా గ్రామస్తుల యువతి యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.